సార్ మన జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభ ఈ 2 కూడా ఒకటే టైంలో స్టార్ట్ అవబోతున్నాయి సార్. మరి ఏం చెప్తారు వీటి గురించి? ఇది 2 ప్రయాణాల్లో ఒక ఇది చూడాలి మనం. చంద్రబాబు ప్రజాగళం ఎంతసేపు ప్రజలు తను నమ్మట్లేదు, ప్రజలు తను ఇచ్చే వాగ్దానాలన్నీ గతం 9 ఏళ్ళుగా ఏం చేసావు అనే సందేహంతో ఉన్నారు. ఈ నిన్నటిదాకా నువ్వు వాలంటీర్ సిస్టాన్ని తిట్టావు, ఇవాళ అదే వాలంటీర్ సిస్టమ్ నేను ఇంకా 30,000 కాదు లక్ష రూపాయలు సంపాదించేలా మీకు చేస్తాను అదే వాలంటీర్ సిస్టాన్ని. నిన్నటిదాకా అదన్నావు ఇదన్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ రకరకాలుగా విమర్శించి వాళ్ళని పాపకి అవమానపరిచి చేసావు. వాళ్ళకి పిల్లలు చేస్తూ ఉంటే ఇప్పుడు అదే నువ్వు కావాలంటున్నావు. నువ్వే సంక్షేమ పథకాలు విమర్శించావు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నావు. ఇవాళ నువ్వు వాటిల్నే నువ్వు ఇంకా పెంచి చేస్తానంటున్నావు. ఇట్లా ప్రజలందరి దగ్గర అబద్ధాలు చెప్పడానికి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకోటి రూలింగ్ పార్టీని చీప్ భాషలో, ఇంకోటి ఇంకోటి చిల్లర భాషలో మాట్లాడటానికి ఆయన ప్రయాణం. పాజిటివ్గా కాకుండా నెగిటివ్లో వెళ్తుంది. పాజిటివ్గా నాకు ఓటేయండి అని అడగట్లే ఎక్కడ మీటింగ్లో. నాకు ఓటేయండి, నేను ఇదిగో చేశాను, 9 ఏళ్ళు సీఎంగా ఉన్నాను, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాను, 9 ఏళ్ళు జాయింట్గాను, 5 ఏళ్ళు ఉన్నాను, 14 ఏళ్లలో నేను ఈ రాష్ట్రానికి చేసిన కార్యక్రమాలు ఇవి, ఈ రాష్ట్రం ఇవాళ ఇలా ఉండటానికి అభివృద్ధికి నేను చేశాను అని ఆయన నోటెమ్మట చెప్పలేకపోతున్నాడు. ఎందుకు చెబితే నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకో, ఏదో పాపం ఏం చేయగలరు, ఇప్పుడు ఇస్తే చేస్తాడనుకో. 14 ఏళ్ళు ఇచ్చారు నీకు ప్రజలు, 14 ఏళ్ళు 1 సంవత్సరం, 14 ఏళ్ళలో నువ్వు పీకలేంది ఇవాళ కొత్తగా పీకుతానంటే ప్రజలు ఎక్కడ నమ్ముతారు? సో అతను అందుకని ఆ మాటలు చెప్పలేక తిట్టుడు కార్యక్రమం పెట్టుకున్నాడు. తిట్టడం, పరుష భాషలో మాట్లాడటం. 40 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఏం మాట్లాడాలి, ప్రజల్ని ఆకర్షించే విధంగా, ప్రజల్ని మెప్పు పొందే విధంగా, ప్రజలు ప్రజలు నమ్మే విధంగా ఈ చంద్రబాబు ఈ మాట అన్నాడు, చెయ్యొచ్చు, చేస్తాడు అనే నమ్మకం. నువ్వు చెప్పేవన్నీ గతంలో నువ్వు చేసి మోసం చేసి, అప్పుడు మోసం చేశాను ఇప్పుడు మళ్ళీ నేను చేస్తాను అంటే ఎట్లా నమ్ముతారు? సో అతని ప్రయాణం అంతా ఒక నెగిటివ్ స్కోర్లో వెళ్తుంది. రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, నెక్స్ట్ అతను యువగలం అంటున్నాడు, ఈయన కొన్నాడు తిట్టి రెస్ట్ తీసుకుంటాడు, ఆయన కొన్నాడు తిట్టి రెస్ట్ తీసుకుంటాడు. ఈ తిట్టుడు కార్యక్రమం తప్పితే, తిట్టుడు కార్యక్రమం అతను దింపండి తప్పితే మమ్మల్ని గెలిపించండి, మేము వస్తే ఇచ్చేస్తాం, మేము వస్తే అది చేస్తామా అనే సీనరీ లేదు. ఎంతసేపు అయిపోయింది. ఏమైపోయింది ఒకటి చెప్పండి. ఇది రాష్ట్రం తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్నారు వీళ్ళు రాజకీయాల కోసం. తెలుగు ఆంధ్ర రాష్ట్రం ఏదో అంటగడిగిపోయినట్టు, ఆంధ్ర రాష్ట్రం ఏదో అడుక్కు తింటున్నట్టు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా దేహీ అని బిచ్చముచ్చుకు తిరుగుతున్నట్టు దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం చాలా గౌరవంగా ఉంది, అనేక రాష్ట్రాల కన్నా బెటర్ పొజిషన్లో ఉంది. మీ రాజకీయాల కోసం తెలుగువాడి ఆత్మాభిమానాన్ని, ఆంధ్రుడి యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బ కొడతారు బుద్ధి లేకుండా? ఎంతసేపు అదే మాట తప్పితే మేము వస్తే చేస్తాం, మేము వస్తే చేయగలం, ఇదిగో ఈ ఆర్థిక విధానం ఇలా మారుస్తే చెప్పండి, అవి చెప్పడం చేత కాదు. అది చెబితే మరి ఈ 14 ఏళ్ళు ఎందుకు చేయలేదని అడుగుతారు. అందుకని సుత్తివాగుడు సొల్లువాగుడు అది అలా సాగుతుంది. బలవంత ప్రయాణం తప్పితే అక్కడ ఏంటంటే ఎట్లాగొట్లాగు ఆ కూటమి యొక్క ప్రయత్నం అంటే ఎట్లాగొట్లాగా అధికారం రావాలని తప్పితే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాదు. ఇదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం అయితే నువ్వు బీజేపీతో కలిసేటప్పుడు ఏ హామీ తీసుకున్నావు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మము అని కేంద్రం నుంచి హామీ తీసుకున్నావా? వైజాగ్ రైల్వే జోన్ ఇస్తాము అని హామీ తీసుకున్నావా? అది ఇచ్చేస్తాను. కడప స్టీల్ ప్లాంట్ మీద హామీ ఏమైనా తీసుకున్నావా? దుగ్గరాజు పోర్టు మీద ఏమైనా హామీ తీసుకున్నావా? స్పెషల్ స్టేటస్ మీద ఏమైనా హామీ తీసుకున్నావా? వీటి మీదే కదా నువ్వు ఎన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని బీజేపీకి దూరం అయ్యావు. ఇప్పుడు ఏ హామీలు తీసుకున్నాను ప్రజల కోసం? ఇవన్నీ తీసుకుంటే నువ్వు ఇదిగో నాయనా ఈ హామీలు తీసుకున్నాను, అందువల్ల నేను వస్తున్నాను, రాష్ట్ర క్షేమ ఏమీ లేవు. నీ కేసులు ఇప్పుడు నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్లోను స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ఉన్నావు. కేసుల్లో ఉండి వాళ్ళు బీజేపీ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఉంది. ఎవరైనా ఇప్పుడు సుజనా చౌదరి
ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళే బుక్కులు ఫైల్ చేశారు. వీళ్ళే బీజేపీనే జీవీఎల్ నరసింహరావు ఇంత పెద్ద బుక్కే వేసాడు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరగానే కామ్ అయిపోయింది. అజిత్ పవార్ మీరే ఇంత బుక్ వేశారు. అజిత్ పవార్ బీజేపీకి సపోర్ట్ రాగానే ఆగిపోయింది. బిశ్వ శర్మ అస్సాము ఆయన మీద మీరే ఉన్నారు. అతను ఇప్పుడు బీజేపీలో జరగానే అతని మీద పోయింది. అది సీఎం కూడా అయిపోయాడు. సో మీరు బీజేపీ యొక్క విధానం ప్రకారం బీజేపీతో బాగుంటే రేపు మన మీద కేసులు లేకుండా లాలూ ప్రసాద్ లాగా జయలలిత లాగా మనం జైల్లో కూర్చునే పరిస్థితి కూడా మనం కాపాడుకోవచ్చు అన్న ఒక ధ్యేయం తప్పితే ఇక్కడ ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమం ఇవన్నీ ఒట్టిబాట్లు ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. చంద్రబాబు తాను కాపాడుకోవడానికి డెఫినెట్గా దొరికిపోయాం. నేను మొన్నటిదాకా ఆడుకున్నాం కొంతమంది జడ్జిలతోటి. అక్కడ మనం కొంత లాలూచి పెట్టుకుని మనం ఏదో స్టే తెచ్చుకొని సాగాం. ఇప్పుడు ఏం కుదరదు. మనం ఇవాళ కాకపోతే రేపు వెళ్ళక తప్పదు. వెళ్ళక తప్పాలన్నప్పుడు మనకు పైన అండ ఉంటే కాస్త బాగుంటుందని అందుకని అటు చేరాడు తప్పితే లేకపోతే ఏ హామీ ఈ మాట అంటున్నా అంటే ఉన్న రాజకీయం గంటల నువ్వు అది కానప్పుడు లేదు. సిన్సియర్గా రాష్ట్రం ఏ హామీ ఏ పాయింట్ మీద అయితే నువ్వు వెనక్కి వెళ్ళావో మరి ఆ పాయింట్లో ఏమన్నా ఒప్పుకుంటే కదా మళ్ళీ ముందుకు రావాలి. ఆ పాయింట్లో ఒకటి లేదుగా, ఒకటి హామీ లేదుగా. పార్లమెంట్లో తెచ్చేశారు. బీజేపీ చెప్పేసింది ఇది ముగిసిపోయిన అధ్యాయం అనింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు మీరు ఎన్ని చెప్పినా అది నేషనల్ పాలసీ అమౌంట్ గ్యారంటీ అన్నారు. వైజాగ్ రైల్వే జోను మీ తప్పు. మీ 6 రైల్వే లైన్లు భువనేశ్వర్కి ఇచ్చినాక మళ్ళీ వెనక్కి తెమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. సో అది ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైం అన్నారు. కేంద్రం కడప స్టీల్ ప్లాంటు మీరు ఈ లీగల్ హజల్స్ లేకుండా ఐరన్ ఓర్ కంటిన్యూస్ సప్లై ఎట్లా వస్తుంది చెప్పమన్నారు. అది మీరు చంద్రబాబు చెప్పలేదు. అది ఆగిపోయింది. దానికి ఏమన్నా హామీ ఇచ్చారా? మీరు చెప్పకపోయినా లీగల్ హైర్స్ లేకుండా సప్లై రాకపోయినా ప్రస్తుతం ఉంది అని ఇస్తామన్నారా? ఏమీ హామీ లేకుండా వాళ్ళు ఏట్ల కోసం అయితే నువ్వు ఆ రోజు వెనక్కి వచ్చావు పెద్ద హీరోలాగా అవి నీ కూడా ఏమైనా సాధించలేదు కదా. సో ఎంత డొల్ల డ్రామా. ప్రజలకి ఇవన్నీ తెలుసు. ప్రజలు ఏమి వాళ్ళ అమాయకంగా లేరు. వీళ్ళ మాటలు నమ్మేసి చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు నమ్మే సీన్లు లేరు. ఓపెన్ వాళ్ళ సోషల్ మీడియా మొత్తం అలా వైట్ పేపర్ లాగా చూపెడతారు. సో ఈ టూర్ అట్లా ఉంటుంది. ఇదంతా అబద్ధాలతోటి ఏడుపు కొట్టు ఉపన్యాసాలతోటి అతను ఓడించండి మాకు ఒక్కసారైనా పదవి కావాలి, అయిపోయింది 14 ఏళ్ళు నా తనివి తీరలేదు, ఇంకొక 5 ఏళ్ళు ఉండాలి, నాకు పదవి లేకపోతే నిద్ర పట్టలేదు, ఆరోగ్యం చెడిపోతుంది అని బాధ తప్పితే ఇంకోటేం కనపట్ల. అదే అటుపక్క ఏం జరుగుతుంది? వైసీపీ స్ట్రాంగ్గా ప్లాన్డ్గా వెళ్ళదు. ఇప్పటికీ వీళ్ళకి క్యాండిడేట్లు అనౌన్స్ చేయడానికి ఇంకా గొడవలు, అనౌన్స్ చేసిన చోట్ల గొడవలు, అనౌన్స్ చేయడానికి ఇంకా కాంబినేషన్లో గొడవలు. అక్కడేమో స్ట్రాంగ్గా ప్లాన్డ్గా వెళ్ళిపోతున్నాడు. అతను గ్యారంటీగా ఏమైనా కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. నా బలం 50%, నా పరిపాలన 50%. ప్రజలు కొంతమంది 50% లేదా 40% నేను వద్దు అనుకుంటున్నారు. మార్పు కోసం ఇంకోళ్ళకి నార్మల్ అది మార్పు కోసం ఇంకోళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలకి నేను కాదంటే మరొకరు ఎవరు కనపట్టలేదు ప్రజలకి. అది బాగా తెలుసు దానికి. ఈ అస్తవ్యస్తమైన భ్రష్టమైన నికృష్టమైన పాలసీ విధానాలతో నడుస్తున్న ఈ అపోజిషను ముగ్గురు 3 0+0 అయితే వీళ్ళెవరు కనుక అతను ప్లాన్డ్గా శుభ్రంగా ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాడు. అతను కూడా ఓట్లు ఎలా అడుగుతారు? వాళ్ళని ఓడించండి అని మాట్లాడట్లా. నా వల్ల మీ ఇంటికి ప్రయోజనం జరిగింది, నా హయాంలో మీ ఇంటికి ఒక ప్రయోజనం జరిగింది, బెనిఫిట్ జరిగింది అంటే నాకు ఓటేయండి, లేకపోతే నేనే వేయొద్దని అని కూడా చెప్పండి అని అంత కాన్ఫిడెన్స్గా అంత ధైర్యంగా. అంటే ప్రతి ఇంటికి వెళ్ళింది. అది అమ్మ ఒడి కావచ్చు, అది పెన్షన్ అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మొత్తానికి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అతని అభయహస్తం వెళ్ళింది. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్లో అతను చెప్తున్నాడు. అతను అందుకని మనం డెవలప్మెంట్ ఏమి డెవలప్మెంట్ లేదు చెప్పండి. ఐఐటి ఏమి రాలేదు. ఎక్కడ ఉద్యోగాలు ఎంతవరకు ఒకేసారి మొత్తం అవ్వదు కదా, జరుగుతుంది ప్రాసెస్లో. అందులో 2 ఏళ్ళు కోవిడ్ పాండమిక్, అప్పటికి ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకుంటూ వచ్చింది, జీడిపి నిలబెట్టుకుంటూ వచ్చింది. సో అతను ఆ కాన్ఫిడెన్స్లో వెళ్తున్నాడు. వీళ్ళేమో నెగిటివ్లో వెళ్తున్నాడు, అతను పాజిటివ్గా వెళ్తున్నాడు.
నేను వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడటమో కాదు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, కానీ ఒక ఓటర్గా ఆలోచిస్తున్నాను. ఓటర్గా ప్రజల యొక్క మనసులో ఉన్న, నేను తిరిగినప్పుడు కానీ ప్రజల మనసులో కొంతమందికి ఉంది, ఇచ్చాం కదా 5 ఏళ్ళు, ఇంకొకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తే ఏమి పోద్ది చూద్దాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకే నెక్స్ట్ ప్రశ్న ఇమీడియట్గా ఇంకొకళ్ళు ఎవరు, ఈ జగన్ కాదంటే మళ్ళీ అమ్మో చంద్రబాబు, అమ్మ బాబు అమ్మో మళ్ళీ అబద్ధాల కూరిని ఆ డ్రామా వాడిని మళ్ళీ ఎందుకు మనకెందుకు అవినీతి కొరితోడి చేయవచ్చు వద్దులే. మరి పవన్ కళ్యాణ్ బీజేపీ సపరేట్గా వాళ్ళిద్దరూ ఒక కూటమికి వెళ్తే ఆల్టర్నేటివ్గా చూద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ చంద్రబాబు పక్కన దూరాడు కదా. అందుకని ఆ కాపులే మా పరువు తీశాడు, మమ్మల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. కాపులు, ఫ్యాన్స్ అతని మీద రిజెక్షన్. సరే బీజేపీ అంటే బీజేపీ సరే అసలు మొత్తం కోల్పోయింది. ఇక్కడ స్టేట్ యూనిట్ నేషనల్ లెవెల్లో మోడీ ఒక ఇమేజ్ కాపాడుకుంటున్నా, ఇక్కడ ఈ పార్టీ స్టేట్ లెవెల్లో యూనిట్ మొత్తం ఆ పురంధేశ్వరి చంద్రబాబు ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా తప్పితే కూడదు. ఎందుకు నిన్న అనౌన్స్ చేశారు ఎంపీసీ ఒక్కళ్ళు బీజేపీ దీంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారా? పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినాడు, సీఎం రమేష్ తెలుగుదేశం, అరకు ఆవిడ బీజేపీ కాదు. ఎవ్వరూ బీజేపీ ముద్రతోటి రాజకీయాల్లో ఉన్నవాడు కాదు, బయట ముద్రతోటి ఇక్కడ అవకాశానికి వచ్చారు. వాళ్ళకి సీట్లు ఇప్పించేది ఈవిడ. ఎందుకు ఇప్పిస్తుంది ఈవిడ? డబ్బులు, ఎవడు డబ్బులు ఉంటే వాడు చదివితే సిద్ధాంతం లేదు. సో బీజేపీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ప్రజల్లో గతంలో బీజేపీ అంటే సీట్లు ఉన్నాయి రాకపోయినాయి అధికారంలో, బీజేపీ అంటే ఒక పద్ధతి, ఒక విధానం, ఒక కట్టుబడి ఉంటుంది. అందుకనే 2 సీట్లు ఉన్న బీజేపీని 4 సార్లు అధికారాన్ని తెచ్చింది ప్రజలు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తిత్వం కోల్పోయింది స్టేట్ యూనిట్, పర్టికులర్గా మన ఉభయ రాష్ట్రాల్లో. క్యారెక్టర్ ఆఫ్ బీజేపీ ఈజ్ లాస్ట్. కమ్యూనిస్టుల కన్నా కష్టమైన, కాంగ్రెస్ కన్నా హీనమైన రీతిలో తయారైంది కనుక దానికి పద్ధతే లేదు. సో ఎవరు కావాలి, ఎవరు ఆల్టర్నేటివ్ ఓటర్ దొరకట్లా. సో ఆ పరమ చెత్త, ఆ నికృష్ట చెత్త కన్నా ఈ మామూలు చెత్తే బెటరు, ఏదో కొంత జరుగుతుంది అని జగన్ని ఆల్టర్నేటివ్ లేకపోయేటప్పుడు అదే జగన్ బలం. తనకు సగం బలం అయితే ఈ అపోజిషన్ యొక్క దుర్బలమైన ఈ అపోజిషన్ మన దేశంలోనే ఎక్కడా లేని భ్రష్ట అపోజిషన్ మన రాష్ట్రంలో ఉంది. ఈ అపోజిషన్ యొక్క వీక్నెస్, వీళ్ళ చేతకతనం, వీళ్ళ దద్దమ్మలు, వీళ్ళ పాలసీ లేదు, ఏమీ లేదు. కేవలం ఒక స్లోగన్, అతను దింపాలి ప్రజలు హర్షించరు. ఒకటి దింపాలని మేమందరం ఒకటవుతుందంటే హర్షించరు. మేము రాష్ట్రానికి చెయ్యాలని వస్తున్నామంటే హర్షిస్తారు. మేము ముగ్గురు కలిసి ఇది అవుద్ది అని ప్రజలకి నమ్మకం కలగాలి. ఆ ముగ్గురు కాంబినేషన్ ఈ మంచి జరుగుద్ది, ఈ విధానం ఏర్పడుతుంది, ఈ బ్యాడ్ థింగ్ పోద్ది అని ఒక కాన్ఫిడెన్స్ కలగాలి. అది ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళ ఉద్దేశమే వేరే లేదు, కేవలం అధికారంలోకి రావాలి. అది ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళ చెంపలు చెళ్ళని వాయిస్తారమ్మా. మనం మే 12 తర్వాత చూద్దాం. మే 12 తర్వాత మళ్ళీ కూర్చుందాం. ఖచ్చితంగా ప్రజలు బీభత్సమైన చెంప చెళ్ళుమనేలా ఈ కూటమిని పంపిస్తారు ఇంటికి. ఎందుకంటే కూటమిలో ఎక్కడా ఒక సదుద్దేశం లేదు, ఎక్కడా ఒక నీతి రీతి లేదు, ఎక్కడా ఒక విధానం లేదు, ఎక్కడా ఒక దశ లేదు. అన్నీ ఒకటే. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరిక, చంద్రబాబుకు ముఖ్యమంత్రి చెయ్యాలని ఈయన కోరిక. నా బంధువు 20 ఏళ్ళ తర్వాత కలిసావు నా చెల్లెలతోటి కనుక మా బావ ముఖ్యమంత్రి, ఈవిడ పురంధేశ్వరి. ఇది తప్పితే ఏమీ కనపట్ల ప్రజలకు.